దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథము నుండి 119వ దావీదు కీర్తన 105వ వచనం చదువుదాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయున్నది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. దేవుని కృపను బట్టి తిరిగి అనుదిన ధ్యానములు మరి ప్రారంభించడానికి దేవుడు కృప చూపారు. దానిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యమును రాసినటువంటి భక్తుడైన దావీదు ఒక సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని యొక్క జ్ఞానమును బట్టి అనేకమైన అసాధారణ కార్యములు జరిగించగలిగాడు. ఉదాహరణకు, బలవంతుడైనటువంటి గొలియాతు ఇశ్రాయేలీయులకు సవాలు చేస్తూ, మీలో ఎవరైనా ధైర్యము గలవారు నాతో పోరాడగలరా అని సవాలు చేస్తున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో చిన్నవాడైనటువంటి దావీదు, ఆయుధాలు ఉపయోగించడం తెలియని దావీదు కేవలము దేవుని శక్తిని బట్టి, దేవుని జ్ఞానమును బట్టి బలవంతుడైన గొలియాతును ఓడించి ఇశ్రాయేలు ప్రజలకు క్షేమమును కలిగించాడు. కాబట్టి దావీదు దేవుని యొక్క జ్ఞానమును బట్టి మాత్రమే ఆ కార్యము చేయగలిగాడు. అది మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశాన్ని దావీదు 40 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. అంటే ఇతడు అసాధారణమైనటువంటి వ్యక్తి, దేవుని కొరకు అసాధారణమైన కార్యాలు చేయగలిగిన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి మాట్లాడుతూ, దేవా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. కాబట్టి దావీదు నా బలమును బట్టి నేను చేయగలిగాను అని చెప్పడం లేదు, కానీ దేవుని యొక్క వాక్యమును బట్టి మాత్రమే నేను నడవగలుగుతా ఉన్నాను అని ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రపంచములో ఒక పరిశుద్ధమైనటువంటి గ్రంథము అని మనం చెప్పాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథమును చదివినటువంటి వ్యక్తులు అనేక మంది తమ యొక్క జీవితాలు మార్చుకొని సమాజంలో ఒక మంచి నడవడి నడుస్తూ ఉన్నారు. అది మనం గమనించగలం. ఈరోజు చాలామంది తమ యొక్క చెడు కార్యముల నుండి, అనేక పాపముల నుండి విడిపించబడి దేవుని సన్నిధిలో నీతిగా, నిజాయితీగా, యథార్థముగా జీవించగలుగుతున్నారు. కారణము దేవుని యొక్క వాక్యము వారి హృదయాల్లో కార్యము చేయడం ద్వారా మాత్రమే. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనం చదివినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథము మన జీవితాలను నడిపించేదిగా ఉంటుంది. మన జీవితాలను మార్చగలిగి ఆ పరలోక రాజ్యమునకు వారసులుగా చేయగలిగేదిగా ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథమును కలిగిన ప్రతి క్రైస్తవుడు కూడా ఈ పరిశుద్ధ గ్రంథమును చదవాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాన్ని తెలుసుకోవాలి. అనేక మంది అజ్ఞానముగా మాట్లాడుతూ బైబిల్లో బూతులున్నాయని, బైబిల్లో చెడు మాటలు ఉన్నాయని అజ్ఞానముగా, వ్యంగ్యముగా ప్రచారం చేస్తున్నటువంటి ఈ నేటి కాలంలో క్రైస్తవులమైన మనము ఆ ప్రశ్నకు సమాధానము చెప్పగలగాలి. నిజానికి పరిశుద్ధ గ్రంథము ప్రతి వ్యక్తిని కూడా పరిశుద్ధముగా జీవించమని చెప్పింది. ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. పాపమును పాపముగా చెప్పగలిగే ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథమును పాపముగా చూపించింది, కానీ పాపమును చేయమని, పాపములో కొనసాగమని ఎప్పుడు చెప్పలేదు. పాపమును చూపించి ఆ పాపము ద్వారా అనేకులు పొందుకున్నటువంటి పర్యవసానాలు మరి పరిశుద్ధ గ్రంథం తెలియచేసింది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును వింటున్న మనము మన జీవితాలు సరిచేయబడాలి అంటే పరిశుద్ధ గ్రంథం ఒక్కటే. ఈరోజు అనేక వేల భాషల్లోకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తర్జుమా చేయబడి అనేక మంది తమ జీవితాలు యథార్థముగా, మంచిగా నడవగలుగుతున్నారు. కారణం పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి ఈరోజు క్రైస్తవులమైన మనము పరిశుద్ధ గ్రంథమును చదువుదాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించుచు అనే మాట. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమును మనం దివారాత్రులు కూడా ధ్యానించాలి. వాక్యము ద్వారా బలపరచబడాలి. వాక్యము ద్వారా మన జీవితాలు కట్టబడి ఆ పరలోక రాజ్యమునకు వారసులముగా చేయబడాలి. అటువంటి కృప దేవాది దేవుడు మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్.